ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న తమకు ఎక్కడా అప్పు పుట్టడం లేదని, రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిందంటూ ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ ను పుట్టిస్తున్నాయి. తనను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం 18,500 కోట్లే వస్తుందని, అంతకు మించి రాదని, ఆదాయానికి మించి తాను ఏమీ చేయలేనన్న రేవంత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రం పరువు తీశారంటూ మీడియా సమావేశాలు నిర్వహించి సీఎం తీరును ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టినట్లు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ, దక్షత లేని సీఎం అని ఆయన చేసిన వ్యాఖ్యలతోనే తేలిపోయిందన్నారు. తాను ఎక్కడికి పోయినా దొంగను చూసినట్లు చూస్తున్నారని, రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తూ ఢిల్లీకి మూటలు మోయటానికి పోతే దొంగలెక్కే చూస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా నమ్మి ముఖ్యమంత్రిని చేసిందని, దొంగ చేతికి తాళాలిచ్చి రాష్ట్రానికి చిప్పవచ్చేలా చేసిందన్నారు. రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయాణాలు అన్నింటినీ ప్రజలు చూస్తున్నారన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ ఆనాడే చెప్పాడని, ఇప్పుడు అవే మాటలు నిజమయ్యాయన్నారు. 420 హామీలతో అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లను ఇవ్వలేదని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. అప్పు కోసం వెళితే తనను చొప్పులు ఎత్తుకెళ్లేవాళ్లా చూస్తున్నారని అన్న సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కల్చర్ కావచ్చేమోనని సెటైర్లు వేశారు బండి సంజయ్. ప్రజలకు, ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సింది పోయి రాష్ట్రం దివాలా తీసిందంటూ వారిలో అధైర్యం నింపుతారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని, ఇలా కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని అన్నారు. ప్రభుత్వం నడపలేమనే స్థితిలో ఉన్నామంటూ కాంగ్రెస్ చేతులెత్తేసిందన్నారు. ప్రజలు తనను ఓట్లు వేసి గెలిపించారని, ఏం చేస్తారో చేసుకోండంటూ గాలికి వదిలేసినట్లుగా పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు తెలుసునని, అప్పుల గురించి తెలిసే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని ఆరోపించారు. సీఎంగా ఉన్న వ్యక్తి తెలంగాణ పరువు తీస్తున్నాడని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాళా రాష్ట్రంగా చూపొద్దన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతూ జీఎస్డీపీలో రాష్ట్రం దూసుకెళ్తుందని, దేశంలో ఇప్పటికీ తెలంగాణనే ధనిక రాష్ట్రమని అన్నారు. ధాన్యం దిగుబడి, జీఎస్డీపీ వృద్ధి రేటు, అత్యధిక బడ్జెట్ స్థాయి వంటి అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. రేవంత్ తాను ముఖ్యమంత్రిని మర్చిపోయి మాట్లాడుతున్నారని, నెలకు 20,000 కోట్ల ఆదాయం వస్తుంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎలా అంటారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే విషయం వారికి అర్థమయ్యే దోచుకుంటున్నారని మండిపడ్డారు. హామీలు ఇస్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఓ శనిలా దాపరించిందని ఈటల ధ్వజమెత్తారు.